డిఫరెన్సెస్ బిట్వీన్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఈరోజు ప్రాథమిక హక్కులకి ఆదేశ సూత్రాలకి మధ్య ఉన్నటువంటి భేదాల గురించి తెలుసుకుందాం. ది ఫండమెంటల్ రైట్స్ ఆర్ బారోడ్ ఫ్రమ్ యుఎస్ఏ కాన్స్టిట్యూషన్. ఈ ప్రాథమిక హక్కులు అనేటువంటి వాటిని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా రాజ్యాంగం నుంచి స్వీకరించడం జరిగింది. అలాగే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆర్ బారోడ్ ఫ్రమ్ ఐర్లాండ్ కాన్స్టిట్యూషన్. ఈ ఆదేశిక సూత్రాలు లేదా నిర్దేశక నియమాలు అనే వాటిని ఈ ఐర్లాండ్ రాజ్యాంగం లేదా ఐరిష్ రాజ్యాంగం నుంచి స్వీకరించడం జరిగింది. అండర్ పార్ట్ 3 ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగంలోని 3వ భాగంలో 12 to 35 డీల్స్ విత్ ఫండమెంటల్ రైట్స్. ఈ ప్రాథమిక హక్కులు అనే వాటిని భారత రాజ్యాంగంలోని 3వ భాగంలో 12 అధికరణం నుంచి 35 అధికరణం వరకు చెప్పడం జరిగింది. అట్లాగే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ పార్ట్ 4 ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఆర్టికల్స్ ఫ్రమ్ 36 to 51. ఈ భారత రాజ్యాంగంలోని 4వ భాగంలో 36వ అధికరణం నుంచి 51వ అధికరణం వరకు కూడా ఆదేశిక సూత్రాలు లేదా నిర్దేశక నియమాల గురించి చెప్పడం జరిగింది. దీస్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ ఇండివిజువల్ ఓరియంటెడ్. ఈ ఏదైతే ప్రాథమిక హక్కులు ఉంటాయో ఇవన్నీ కూడా వ్యక్తులకు సంబంధించినవి ఉంటాయి. అలాగే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆర్ బారోడ్ ఫ్రమ్ ది సొసైటీ ఓరియంటెడ్. అంటే సమాజానికి సంబంధించిన వాటినేమో ఆదేశిక సూత్రాలు అంటారు. అట్లాగే ది ఫండమెంటల్ రైట్స్ ఆర్ ప్రొటెక్టెడ్ బై ది కోర్ట్స్. అంటే ఒకవేళ ప్రాథమిక హక్కులు అనే వాటికి కనుక భంగం కలిగితే, వ్యక్తుల యొక్క ప్రాథమిక హక్కులు భంగం కలిగినటువంటి సందర్భాల్లో ఈ సిటిజన్ ఆఫ్ ఇండియా లేదా పీపుల్ ఆఫ్ ఇండియా కెన్ అప్రోచ్ కోర్ట్స్. న్యాయస్థానాలను ఆశ్రయించడం ద్వారా కూడా వాళ్ళ యొక్క ప్రాథమిక హక్కులను మనం రక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ కెనాట్ ప్రొటెక్టెడ్ బై ది కోర్ట్స్. అంటే ఆదేశిక సూత్రాలు లేదా నిర్దేశక నియమాలు అనే వాటిని ఈ న్యాయస్థానాల ద్వారా మనం వాటిని పరిరక్షించుకోలేమని చెప్పొచ్చు. అండ్ ది ఫండమెంటల్ రైట్స్ ఆర్ లీగల్ ఇన్ నేచర్. ఈ ప్రాథమిక హక్కులేమో ఈ చట్టబద్ధత అనేది కలిగి ఉంటుంది. అట్లాగే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆర్ నాట్ లీగల్ ఇన్ నేచర్, ఇట్ ఈజ్ అండ్ సోషల్ ఇన్ నేచర్. అంటే సామాజిక స్వభావాన్ని కలిగి ఉండేటువంటిదేమో ఆదేశిక సూత్రాలు డిపిఎస్పి అంటారు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటారు. అట్లా కాకుండా ఫండమెంటల్ రైట్స్ మాత్రం లీగల్ ఇన్ నేచర్, అంటే చట్టబద్ధత కలిగి ఉండే అని చెప్పొచ్చు. అట్లాగే దీస్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ మెంట్ ఫర్ ది సిటిజన్స్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు కల్పించబడినటువంటి వాటినేమో ప్రాథమిక హక్కులు అంటారు. అట్లాగే ది ఫండమెంటల్ రైట్స్ అనేవి భారతదేశ ప్రజలకు ఎలా కల్పించారో అట్లాగే నిర్దేశక నియమాలు ఆదేశ సూత్రాలు కూడా భారతదేశ ప్రజలకు కల్పించారు. కానీ సమాజంలో ఉన్నటువంటి ఎక్కువ మంది వ్యక్తులకు సంబంధించిన వాటినేమో ఆదేశక సూత్రాలు లేదా నిర్దేశక నియమాలు అంటారు. అయితే ఈరోజు ఈ ఫస్ట్ లెసన్లో ఉన్నటువంటి షార్ట్ ఆన్సర్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం ఒకసారి. బేసిక్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఈ భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ముఖ్య లక్షణాలు, అట్లాగే ఇవన్నీ ఇంపార్టెంట్ టాపిక్స్. దాంట్లో ముఖ్యమైనటువంటిది ఏంటంటే ప్రియాంబుల్ ఈజ్ అన్ ఇంట్రడక్షన్ ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగానికి ప్రవేశిక అనేటువంటిది ఒక పరిచయం లాంటిది. అలాగే ఇట్ ఎక్స్ప్లెయిన్స్ ది ఎయిమ్స్, నేచర్, ఆబ్జెక్టివ్ ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. అంటే భారత రాజ్యాంగానికి యొక్క లక్ష్యాలని, స్వభావాల్ని, ధ్యేయాలు, ఉద్దేశాలను వివరించే వాటినేమో ప్రియాంబుల్ అంటే ప్రవేశిక లేదా ప్రస్తావన అంటారు. అండ్ ఇట్ డిక్లేర్స్ ది ఇండియా ఈజ్ ఏ సావరిన్, సోషలిస్టిక్, సెక్యులర్, డెమోక్రటిక్ రిపబ్లిక్ అండ్ ఇంటిగ్రిటీ. అంటే భారతదేశం అనేటువంటిది సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా ఉంటుందని ప్రియాంబుల్లో చెప్పడం జరిగింది. ఎందుకంటే మన భారత రాజ్యాంగాన్ని రచించడానికి మన భారత రాజ్యాంగ నిర్మాతలు ఏం చేశారంటే ఒక ప్రియాంబుల్ అనే దాన్ని కూడా మన భారత రాజ్యాంగానికి ఒక ఇండెక్స్ లాంటిది, అంటే ఒక విషయ సూచిక లాంటిది మన ప్రియాంబుల్లా చెప్పొచ్చు. ఈ ప్రియాంబుల్లో ఏం చెప్తారంటే వీ ది పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావ్ సాలమ్లీ కాన్స్టిట్యూట్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫ్రమ్ అవర్ సెల్స్. అంటే మాకు మేము సమర్పించుకున్నటువంటి భారత రాజ్యాంగము ఈ ప్రవేశకాల్లో చెప్పడం జరిగింది. అంటే 1950లో 1950వ సంవత్సరంలో భారత రాజ్యాంగాన్ని రచించిన కొత్తలో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో భారత రాజ్యాంగ పరిషత్లో ఉన్నటువంటి ముసాయిదా కమిటీ సభ్యులు, డ్రాఫ్టింగ్ కమిటీ సభ్యులందరూ కూడా ఈ ప్రియాంబుల్ గురించి చెప్పడం జరిగింది. అప్పుడు 1950లో వచ్చేసరికి భారతదేశ రాజ్యాంగం సావరిన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అంటారు. అంటే సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా మాత్రమే పరిగణించారు. తర్వాత 42nd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా సోషలిస్టిక్, సెక్యులర్ అనేటువంటి రెండు పదాలను కూడా
చేర్చడం జరిగింది. ది జవహర్లాల్ నెహ్రూ ఇంట్రడ్యూస్డ్ ది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ప్రియాంబుల్. ఈ ప్రియాంబుల్ యొక్క ఉద్దేశాలన్నింటినీ కూడా మొట్టమొదటగా జవహర్లాల్ నెహ్రూ గారు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ సమావేశాల్లో కూడా చేర్చడం జరిగింది. అట్లాగే సావరిన్, డెమోక్రటిక్, సెక్యులర్, సోషలిస్టిక్ రిపబ్లిక్. సావరిన్ మీన్స్ ఇండియా ఈజ్ ఏ సుప్రీం పవర్. ఇండియా ఈజ్ ఏ సావరిన్ కంట్రీ అకార్డింగ్ టు అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. మన భారత రాజ్యాంగం ప్రకారంగా భారతదేశం అనేటువంటిది అత్యున్నతమైనటువంటి అధికారం కలిగి ఉంటుంది. ఇట్ ఈజ్ ఇంటర్నల్లీ సుప్రీం అండ్ ఎక్స్టర్నల్లీ ఫ్రీ ఫ్రమ్ అదర్స్ కంట్రోల్. అంటే వేరే దేశాల యొక్క నియంత్రణలోకి లేకుండా మన దేశంలో అత్యున్నతమైనటువంటి అధికారాన్ని కలిగేటువంటి దేశంగా మన భారతదేశాన్ని రాజ్యాంగంలో చెప్పడం జరిగింది. అట్లాగే సోషలిస్టిక్ మీన్స్ there is no discrimination between the individuals based on the caste, color, creed, sex, language or religion or region. అంటే వ్యక్తుల మధ్యలో కులం పేరు మీద కానీ, మతం పేరు మీద కానీ, లేదా భాష పేరు మీద కానీ స్త్రీ పురుషులు అనేటువంటి భేదాలు లేకుండా అందరికీ కూడా సమానమైనటువంటి అవకాశాలు కల్పించాలి అని సామ్యవాద నియమాల్లో చెప్పడం జరిగింది. అండ్ ఈ డీల్స్ అబౌట్ సోషల్ అండ్ పొలిటికల్ అండ్ ఎకనామిక్ ఈక్వాలిటీ బిట్వీన్ ది ఇండివిజువల్స్. అంటే వ్యక్తులందరికీ కూడా సామాజిక పరమైన, రాజకీయపరమైన, అలాగే ఆర్థికపరమైనటువంటి సమానత్వం కూడా ఉండాలని సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్లో చెప్పడం జరిగింది. ఈ ప్రిన్సిపల్స్ 42nd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా, భారత రాజ్యాంగంలోని 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ యొక్క సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్ గురించి చెప్పడం జరిగింది. ఈ సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్ అనే వాటిలో ఏంటంటే ఈ సామ్యవాద నియమాలు అంటారు. ఈ సోషలిస్టిక్, సెక్యులర్ అనేటువంటి విధానాలు, సెక్యులర్ మీన్స్ ఏంటంటే ఈ లౌకిక విధానాలు, ఆల్ రిలీజియన్స్ ఆర్ ట్రీటెడ్ ఈక్వల్లీ. అంటే భారతదేశంలో అన్ని మతాలు సమానమే. అంటే ఏ మతం కాదు ఎక్కువ కాదు, ఏ మతం కూడా తక్కువ కాదు. అంటే ది నో అఫీషియల్ రిలీజియన్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఎటువంటి అధికారపూర్వకమైనటువంటి మతం ఉండకూడదు. మన అకార్డింగ్ టు అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, మన భారత రాజ్యాంగం ప్రకారంగా భారతదేశంలో నివసించి ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఎవరికి ఇష్టం వచ్చినటువంటి మతాన్ని వాళ్ళు స్వీకరించుకోవచ్చు అని చెప్పేటువంటి దాన్ని సెక్యులర్ కంట్రీ అంటారు. సెక్యులర్ వర్డ్ అనే దాన్ని కూడా యూజ్ చేయడం జరిగింది. అట్లాగే డెమోక్రసీ ఇండియా ఈజ్ ఏ వన్ ఆఫ్ ది మోస్ట్ లార్జెస్ట్ డెమోక్రటిక్ కంట్రీస్ ఇన్ ది వరల్డ్. ప్రపంచ దేశాలన్నింటిలో కల్లా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారతదేశాన్ని చెప్పవచ్చు. సో ఈ మన భారతదేశంలో ది పీపుల్ విల్ ఫార్మ్ ది గవర్నమెంట్. అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి మార్పులను తీసుకొచ్చేటువంటి అధికారం, అల్టిమేట్ పవరు ప్రజలకు, భారతదేశ ప్రజలకు ఇవ్వడం జరిగింది భారత రాజ్యాంగం ప్రకారంగా. అట్లాగే రిపబ్లిక్, ది పీపుల్ ఎలెక్ట్ ఆల్ ది రిప్రజెంటేటివ్స్, నో హెరిడేటరీ ఇన్ ఇండియా. అంటే భారతదేశంలో ఎటువంటి వారసత్వ రాజకీయాలు అనేవి ఉండకూడదు. అంటే వంశపారంపర్యంగా తరతరాలుగా ఒకే కుటుంబం కానివ్వండి, లేదా రాజరిక వ్యవస్థ కానివ్వండి, ఇలాంటి పద్ధతులు అనే వాటిని లేకుండా ది హెడ్ ఆఫ్ ది స్టేట్ విల్ ఆల్సో ఎలెక్టెడ్ బై ది పీపుల్. అంటే భారతదేశ అధినేత అయినటువంటి భారత రాష్ట్రపతి గారు కూడా భారత ప్రజల ద్వారా ఎన్నుకోవచ్చు. అట్ ది సేమ్ టైం భారత రాష్ట్రపతి గారిని కూడా కొన్ని సందర్భాల్లో తొలగించేటువంటి అధికారం కూడా భారత రాజ్యాంగంలో చెప్పడం జరిగింది. అట్లాగే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఏ రిటన్ కాన్స్టిట్యూషన్. ఈ రిటర్న్ కాన్స్టిట్యూషన్ అంటే ఏంటంటే లిఖితపూర్వకమైనటువంటి రాజ్యాంగము. అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ది మోస్ట్ డీటెయిల్డ్ కాన్స్టిట్యూషనల్ డాక్యుమెంట్ ఇన్ ది వరల్డ్. భారతదేశ రాజ్యాంగాలన్నింటిలో కల్లా మన భారత రాజ్యాంగం అనేటువంటిది సుదీర్ఘమైనటువంటి లిఖితపూర్వకమైనటువంటి రాజ్యాంగంగా మనం చెప్పవచ్చు. ది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ టుక్ 2 years 11 months 18 days ఫ్రమ్ 9th December 1946 టు ప్రిపేర్ ది 25th November 1949. అంటే భారతదేశ రాజ్యాంగాన్ని రచించడానికి సుమారుగా 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు సమయం తీసుకున్నారని చెప్పవచ్చు. అంటే 9 డిసెంబర్ 1946 సంవత్సరంలో ప్రారంభం చేసి మన భారతదేశ రాజ్యాంగాన్ని రచించడానికి, అలాగే 25 నవంబర్ 1949 సంవత్సరం వరకు సుమారుగా 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు సమయం తీసుకోవడం జరిగింది. అండ్ ఇట్ ఫైనల్లీ అప్రూవ్డ్ ఇంటూ 26th November 1949. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, అదేంటండి మాకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందేమో 1947 ఆగస్టు 15వ తారీఖు కదా, మరి మీరు భారత రాజ్యాంగాన్ని రచించడానికి ఏమో 1946 డిసెంబర్ 9వ తారీఖున ఎట్లా ప్రారంభిస్తారని చెప్పవచ్చు. అంటే ఇక్కడ ఏమంటారంటే బేసింగ్ ఆన్ ది రికమెండేషన్స్ ఆఫ్ ది క్యాబినెట్ మిషన్
In 1946, the Constituent Assembly was prepared and adopted by the Dr. Rajendra Prasad. అంటే ఈ రాజేంద్ర ప్రసాద్ ఈజ్ ది చైర్మన్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. ఈ భారత రాజ్యాంగ పరిషత్తుకి ఒక ఎన్నికలు జరిగినాయి 1946 సంవత్సరంలో. అంటే మన భారతదేశానికి స్వాతంత్రం రాకముందే ఈ బ్రిటిష్ వాళ్ళ యొక్క అనుమతితో ఒక 1946 సంవత్సరంలో ఒక రాజ్యాంగ పరిషత్ ఎన్నికలు ఏర్పాటు చేసుకొని ఆ ఎన్నికల్లో ఈ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారిని ఆ రాజ్యాంగ పరిషత్కి ఒక చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. ఆ చైర్మన్గా ఎన్నుకున్నటువంటి రాజేంద్ర ప్రసాద్ గారు ఒక డ్రాఫ్టింగ్ కమిటీ అనే దాన్ని ఏర్పాటు చేసి ఒక ముసాయిదా కమిటీ, అందులో ఒక 7 సభ్యులను ఏర్పాటు చేసి ఆ 7 సభ్యులకి అధ్యక్షులుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని కూడా నియమించడం జరిగింది. సో వీళ్ళు డ్రాఫ్టింగ్ కమిటీ అనేవాళ్ళు 9th డిసెంబర్ 1946లోనే భారత రాజ్యాంగం ప్రారంభించడం జరిగింది. అంటే 26 నవంబర్ 1949 వరకు, 26th నవంబర్ 1949 వరకు మన భారత రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. ఎందుకని అంత టైం ఎక్కువ పట్టిందంటే, మన భారత రాజ్యాంగాన్ని రచించడానికి సుమారుగా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల్లో ఉన్నటువంటి రాజ్యాంగాలన్నింటిలో ఉన్నటువంటి మంచి విషయాలన్నింటినీ కూడా సేకరించడం జరిగింది. సో ఈ విధంగా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, వీ బారోడ్ ఫండమెంటల్ రైట్స్ ఫ్రమ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, సుప్రీం కోర్ట్ సిస్టమ్ ఫ్రమ్ అమెరికా, పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఫ్రమ్ యూకే, బ్రిటన్, ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్ బారోడ్ ఫ్రమ్ రష్యన్ కాన్స్టిట్యూషన్. అంటే ఇట్లాగా ఒక్కొక్క దేశం నుంచి ఒక్కొక్క రకమైనటువంటి అంశాలన్నింటినీ సేకరించడం జరిగింది. కాబట్టి మన భారతదేశ రాజ్యాంగం అనేటువంటిది లిఖితపూర్వకమైనటువంటి సుదీర్ఘమైనటువంటి రాజ్యాంగంగా మనం చెప్పొచ్చు. అండ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఆన్ 26 జనవరి 1950. అంటే భారతదేశ రాజ్యాంగం అనేటువంటిది 26 జనవరి 1950 సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చింది కాబట్టి, అండ్ విచ్ వీ హ్యావ్ బీన్ సెలబ్రేటింగ్ యాజ్ ఏ రిపబ్లిక్ డే. సో ఈ యొక్క 26 జనవరి 1950 నుంచి మన భారతదేశ రాజ్యాంగం అమల్లోకి ఉంది కాబట్టి దాన్ని గుర్తుగా మనం ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం లేదా రిపబ్లిక్ డే అనేటువంటిది సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఫర్ ది మెమరీ ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. At the beginning of our Indian Constitution, there are 395 articles and 8 schedules. భారత రాజ్యాంగం రచించిన కొత్తలో 395 అధికరణలు, 8 షెడ్యూళ్ళు ఉన్నాయి. తర్వాత భారతదేశంలో ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసరికి ఎట్ ప్రజెంట్ దేర్ ఆర్ 444 ఆర్టికల్స్ అండ్ 12 షెడ్యూల్స్, 22 పార్ట్స్. అంటే భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి కొత్తలోనే 395 అధికరణలు, 8 షెడ్యూళ్ళు ఉంటే అప్పుడే ఉన్నతమైనటువంటి రాజ్యాంగం, అతిపెద్ద రాజ్యాంగం భారతదేశ రాజ్యాంగం. ప్రస్తుతం 440 అరౌండ్ 400 అండ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ present also consists of around 444 articles, 12 schedules and 22 parts. So that's why our Indian Constitution is the most lengthiest and written constitutional document in the world. అట్లాగే fundamental rights. These fundamental rights are borrowed from USA Constitution articles from 12 to 35. ఈ ఫండమెంటల్ రైట్స్ అనే వాటిని మన భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి రాజ్యాంగ నిర్మాతలు యుఎస్ఏ రాజ్యాంగం నుంచి స్వీకరించడం జరిగింది, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఈ అమెరికా రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రాథమిక హక్కులు అనే వాటిని మన భారతదేశ రాజ్యాంగ నిర్మాతలు ఏం చేశారంటే వాటిలో ఉన్నటువంటి మంచి విషయాలన్నింటినీ కూడా మన భారత రాజ్యాంగంలో చెప్పడం జరిగింది. అంటే బిఫోర్ ఇండిపెండెన్స్ పీరియడ్లోనే మన అవర్ నేషనల్ లీడర్స్ లేదా ఫ్రీడమ్ ఫైటర్స్ అందరూ కూడా ఈ బ్రిటిష్ వాళ్ళని కోరటం జరిగింది. మా భారతదేశ ప్రజలకు కూడా ఫండమెంటల్ రైట్స్ అనే వాటిని, ప్రాథమిక హక్కులను కల్పించాలని కోరుకోవడం జరిగింది. సో అప్పుడు మనకు దొరకలేదు కాబట్టి మన భారతదేశ రాజ్యాంగానికి రచించిన తర్వాత, స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా భారతదేశ ప్రజలందరూ కూడా ఫండమెంటల్ రైట్స్ ఉండాలని ఈ యొక్క కోరికని నెరవేర్చడం జరిగింది. దీస్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ బారోడ్ ఫ్రమ్ యుఎస్ఏ కాన్స్టిట్యూషన్ అని చెప్పుకున్నాం. ఆర్టికల్స్ ఫ్రమ్ 12 to 35 అండర్ పార్ట్ 3, మూడవ భాగంలో 12 నుంచి 35 వరకు గల అధికారంలో ఈ ప్రాథమిక హక్కుల గురించి చెప్పడం జరిగింది. అవేంటో చూద్దాం. రైట్ టు ఈక్వాలిటీ. రైట్ టు ఈక్వాలిటీ అంటే ఏంటంటే సమానత్వ హక్కు. ఆర్టికల్ 14 to 18 అంటే 14వ అధికరణం నుంచి 18వ అధికరణం వరకు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఉండాల్సినటువంటి సమానత్వ హక్కు ఏంటనేది, సమానత్వం ఎలాంటి సమానత్వం ఉండాలని చెప్పడం జరిగింది. సరే, ఉదాహరణకి ఆర్టికల్ 14 అంటే ఏంటి చూసుకుందాం. ఆర్టికల్ 14 డీల్స్ అబౌట్ ది రూల్ ఆఫ్ లా.
రూల్ ఆఫ్ లా అంటే ఏంటంటే సమన్యాయ పాలన. ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా ఆర్ ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ కోర్ట్స్. ది రూల్ ఆఫ్ లా ప్రొవైడ్స్ ఈక్వాలిటీ బిఫోర్ లా. అంటే 14వ అధికరణ ప్రకారంగా ఏం చెప్తారంటే చట్టం ముందు అందరూ సమానమే, అలాగే న్యాయస్థానాల ముందు కూడా ప్రజలందరూ సమానమే. సో ఆల్ అంటే దేర్ ఈజ్ నో డిస్క్రిమినేషన్ బిట్వీన్ ది ఇండివిజువల్స్ బేస్డ్ ఆన్ ది లా. ఈ చట్టం దృష్టిలో ఎటువంటి వివక్ష అనేది చూడకూడదు అనేటువంటి దాన్ని, అందరికీ సమానమైనటువంటి న్యాయాన్ని చట్టాన్ని అందించాలనేటువంటి ఉద్దేశంతో 14వ అధికరణ చెప్పడం జరిగింది. అలాగే ఆర్టికల్ 15 ఏం చెప్తారంటే దెర్ ఈజ్ నో డిస్క్రిమినేషన్ బిట్వీన్ ది ఇండివిజువల్స్ బేస్డ్ ఆన్ ది కాస్ట్, కలర్, లాంగ్వేజ్, సెక్స్ ఆర్ రిలీజియన్ ఆర్ రీజియన్ ఎక్సెట్రా. అంటే కులం పేరు మీద కానీ, మతం పేరు మీద కానీ, ప్రాంతం పేరు మీద కానీ, లేదంటే వాళ్ళ యొక్క భాష పేరు మీద కానీ, సో ఇలాగా స్త్రీ పురుషులు అనేటువంటి భేదాలు లేకుండా అందరూ కూడా సమానమైనటువంటి అవకాశాలు కల్పించాలి. అంటే ఈ అవకాశాలు కల్పించేటువంటి క్రమంలో ఎవరికి కూడా వివక్ష అనేటువంటి చూపించకూడదు. డిస్క్రిమినేషన్ అంటే ఏంటంటే పార్షియాలిటీ. కానీ ఇక్కడ మన ఆర్టికల్ 15 ప్రకారం ఏం చెప్తారంటే ఇంపార్షియాలిటీ అంటారు. ఇంపార్షియాలిటీ అంటే ఏంటంటే నిష్పక్షపాతంగా, చట్టం ముందు అందరూ సమానమే అనేటువంటి ఉద్దేశాన్ని తీసుకొని రావడం జరిగింది. అట్లాగే ఆర్టికల్ 16 ప్రొవైడ్స్ ఈక్వల్ ఆపర్చునిటీస్ అండ్ ఎంప్లాయ్మెంట్ టు ఆల్ ది సిటిజన్ ఇన్ ఇండియా. ఇట్ ప్రొవైడ్స్, ఈ ఆర్టికల్ 16 ఏం ప్రొవైడ్ చేస్తుందంటే భారతదేశంలో నివసించి ఉండేటువంటి ప్రజలందరికీ కూడా సమానమైనటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఈ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో కూడా అందరూ సమానమే అని ఆర్టికల్ 16లో చెప్పడం జరిగింది. అలాగే ఆర్టికల్ 17 డీల్స్ అబౌట్ ది ప్రాక్టీస్ ఆఫ్ అన్టచబిలిటీ ఈజ్ ఏ క్రైమ్ అండ్ ఇట్ ప్రొహిబిట్స్ ది ప్రాక్టీస్ ఆఫ్ అన్టచబిలిటీ. ఆర్టికల్ 17వ అధికరణ ప్రకారంగా ఏం చెప్తారంటే అంటరానితనం అనేటువంటిది నేరము, అంటరానితనాన్ని నిషేధించడం జరిగింది. మిగిలిన వాళ్ళందరూ సమానమే అని భారత రాజ్యాంగంలో చెప్పడం జరిగింది. ఎందుకంటే పూర్వకాలంలో భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు ఉన్న కాలంలో మన భారతీయులనే వివక్ష చూపించేవాళ్ళు. సో ఇది కూడా బ్రిటిష్ వాళ్ళు అలా చనువుగా తీసుకోవడం జరిగింది కాబట్టి, సో చట్టం ముందు అందరూ సమానమే, అందరికీ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఆర్టికల్ 17 ప్రకారంగా ఈ డీల్స్ అబౌట్ ది ప్రొహిబిట్స్ ఆఫ్ అన్టచబిలిటీ అకార్డింగ్ టు ఆర్టికల్ 17. అండ్ ఇప్పుడు ఆర్టికల్ 17 ప్రకారంగా ఇట్ ఈజ్ ఆల్సో పనిషబుల్ అఫెన్స్ అకార్డింగ్ టు ఇండియన్ పెనల్ కోడ్. భారత శిక్షా స్మృతి ప్రకారంగా కూడా ఒకవేళ దాన్ని ఎవరైనా సరే కొన్ని గ్రామాల్లో కానివ్వండి, ఎక్కడైనా పల్లెటూరులో కానీ ఆర్టికల్ 17 అనే దాన్ని కనుక చేస్తే వాళ్ళు ఆర్టికల్ 17 ప్రకారంగా కనుక వైలేట్ చేస్తే, అతిక్రమిస్తే వాళ్ళని శిక్షించేటువంటి అధికారం కూడా ప్రభుత్వానికి, పోలీసులకు ఉంటుందని చెప్పవచ్చు. అట్లాగే ఆర్టికల్ 18 ఏం చెప్తారంటే ఈ భారతదేశంలో ఉన్నటువంటి బిరుదులు అనేటువంటివి, అంటే భారత ప్రభుత్వం ఇచ్చేటువంటి బిరుదులు తప్ప ఈ మిగిలిన దేశాల నుంచి వచ్చేటువంటి బిరుదులు మనం తీసుకోవడానికి వీల్లేదు. సో ఆల్ ది సిటిజన్స్ కెన్ టేక్ ఎనీ టైటిల్స్ ఇన్ అవర్ ఇండియా ఎక్సెప్ట్ ది టైటిల్స్. అక్కడ మన భారతదేశంలో ఇచ్చేటువంటి బిరుదులు మినహాయించి ఇతర దేశాల నుంచి తీసుకునేటువంటి బిరుదులు కనుక ఏమైనా వస్తే అలాంటి సందర్భాల్లో ప్రభుత్వం యొక్క అనుమతి తీసుకోవాలి. సో ఉదాహరణకి భారతదేశంలో కొన్ని రకాలైనటువంటి విశిష్ట సేవలు చేసినటువంటి అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్సెస్ ఆఫ్ అవర్ ఇండియా, మన భారతదేశంలో విశిష్ట సేవలు చేసినటువంటి వ్యక్తులు చాలామంది ఉంటారు. అది క్రీడా రంగం కానివ్వండి, కళారంగం కానివ్వండి, లేదా సాంస్కృతిక రంగం, లేదంటే సైనిక రంగంలో కానివ్వండి, ఇట్లా అనేక రంగాల్లో పనిచేసేటువంటి విశిష్టమైనటువంటి సేవలు చేసినటువంటి వ్యక్తులకి మన భారతదేశంలో కొన్ని రకాలైనటువంటి బిరుదులు ఇవ్వడం జరుగుతుంది. ఉదాహరణకి భారతరత్న, పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్, అంటే వాళ్ళ పేర్ల ముందు వాళ్ళు చేసినటువంటి గుర్తుగా వాళ్ళకి కొన్ని రకాలైనటువంటి బిరుదులు ఇస్తారు. సో ఇలాంటి బిరుదులకు మినహాయించి మిగిలిన వాళ్ళందరూ సమానమే అని చెప్పడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మన భారతదేశం కోసం ప్రాణాలు అర్పించేటువంటి సైనికులకి కొన్ని రకాలైనటువంటి బిరుదులు ఇస్తారు. పరమవీర చక్ర, మహావీర చక్ర ఇలాంటి టైటిల్స్ ఇస్తారు. అట్లాగే క్రీడారంగంలో ఉన్నటువంటి వాళ్ళని ఖేల్ రత్న ఇలాంటి బిరుదులు ఇస్తూ ఉంటారు. సో ఇట్లాగా సోషల్, కల్చరల్, ఎడ్యుకేషన్ అండ్ సైనిక, మిలిటరీ ఇలాంటి పరంగా ఉన్న వాళ్ళ వ్యక్తులకి ఇచ్చేటువంటి బిరుదులు మినహాయించి మిగిలిన వాళ్ళందరూ సమానమైన ఆర్టికల్ 18 ప్రకారం చెప్పడం జరిగింది. అలాగే రైట్ టు ఫ్రీడమ్ ఆర్టికల్ 19 to 20. ఆర్టికల్ 19 ప్రకారంగా ఏం చెప్తారంటే దెర్ ఆర్ 6 types ఆఫ్ ఫ్రీడమ్ ఇన్ ఆర్టికల్ అకార్డింగ్ టు ఆర్టికల్ 19. 19వ అధికరణ ప్రకారంగా 6 రకాలైనటువంటి స్వాతంత్రాలు భారతదేశ రాజ్యాంగం ప్రకారంగా
ప్రజలకు కల్పించడం జరిగింది. అవేంటంటే రైట్ టు థాట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, అంటే భావ ప్రకటన స్వాతంత్రం అనేది ఉండాలి. అంటే భారతదేశంలో నివసించుండేటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళ యొక్క వాక్ స్వాతంత్ర హక్కు అనేది కలిగి ఉండాలి. అట్లాగే రైట్ టు మూవ్ ఫ్రీ రైట్ టు అసెంబుల్ పీస్ఫుల్లీ వితౌట్ ఆర్మ్స్ అంటారు. అంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రైట్ టు అసెంబుల్, అంటే వాళ్ళు సమావేశం అవ్వచ్చు వితౌట్ ఆర్మ్స్, ఎటువంటి ఆయుధాలు లేకుండా సరే సమావేశాలు ఏర్పాటు చేసుకునేటువంటి అధికారం ఉండని స్వాతంత్రం ఇవ్వడం జరిగింది. అలాగే రైట్ టు ఫామ్ అసోసియేషన్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ యూనియన్స్, అంటే సంఘాలని సంస్థలని ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశం స్వాతంత్రం కూడా ఇవ్వడం జరిగింది. రైట్ టు ఫ్రీడమ్ టు త్రూ అవుట్ ఇండియా, భారతదేశంలో ఎక్కడైనా సరే స్వేచ్ఛగా సంచరించేటువంటి స్వాతంత్రం ఇవ్వడం జరిగింది. అండ్ రైట్ టు సెటిల్మెంట్ ఇన్ ఇండియా, భారతదేశంలో ఎక్కడైనా సరే స్థిర నివాసాన్ని కలిగి ఉండేటువంటి స్వాతంత్రం ఇవ్వడం జరిగింది. అట్లాగే రైట్ టు ప్రొఫెస్ ప్రాక్టీస్ అండ్ ఎనీ ట్రేడ్ ఆక్యుపేషన్ ఆర్ బిజినెస్, ఎటువంటి వ్యాపారాన్నైనా సరే వృత్తినైనా సరే ఉద్యోగాన్నైనా సరే న్యాయబద్ధంగా చేసేటువంటి స్వాతంత్రం కూడా ఆర్టికల్ 19 ప్రకారంగా ఇవ్వడం జరిగింది. సో ఇట్లాగా ప్రతి ఒక్క, అంటే ఉదాహరణకి ఇలాగ అనేక రకాల ఒక్కొక్క అధికరణకి ఒక్కొక్క రకమైనటువంటి స్వేచ్ఛ కానివ్వండి, సమానత్వ హక్కు, అలాగే 19 నుంచి 22 వరకు, అలాగే రైట్ అగెనిస్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్, దోపిడీని పీడనాన్ని నిరోధించే హక్కు అని చెప్పి ఇట్లాగా మన భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల్లో చెప్పడం జరిగింది. అలాగే ఆర్టికల్ 20 ప్రకారం ఏమంటారంటే ఎవరైతే ఒక వ్యక్తిని చట్టం దృష్టిలో తప్పు చేస్తే తప్ప ఇక అనవసరంగా అతన్ని శిక్షించకూడదు, అతను ఎన్ని తప్పులు చేసినా కూడా ఒకే శిక్ష అనేది ఉండాలి. నో పర్సన్ షల్ బి ఇంప్రిజన్మెంట్ ఓర్ మోర్ ఎక్సెసివ్ పనిష్మెంట్, ఒక వ్యక్తికి అవసరానికంటే లేదా అతను ఎక్కువ తప్పులు చేశాడు కదా అని ఎక్కువ శిక్షలు అనేది విధించడానికి వీల్లేదు అంటారు అకార్డింగ్ టు ఆర్టికల్ 20. అలాగే అకార్డింగ్ టు ఆర్టికల్ 21 ప్రకారం ఏం చెప్తారంటే నో పర్సన్ షల్ బి అరెస్టెడ్ వితౌట్ ఎనీ వ్యాలిడ్ రీజన్, ఏ ఒక్క వ్యక్తిని కూడా సరైనటువంటి కారణం లేకుండా నిర్బంధించడానికి అరెస్ట్ చేయడానికి వీల్లేదు. ఒకవేళ కనుక అలాంటి పరిస్థితుల్లో ఉంటే ఆ వ్యక్తికి తెలియజేయాలి, దానికి గల కారణాలు తెలియజేయాలి, అతను తెలుసుకునేటువంటి హక్కు కూడా ఆ వ్యక్తికి ఉంది. అలాగే ఒకవేళ ద పర్సన్ షెల్ ప్రొడ్యూస్ ది బిఫోర్ కోర్ట్ బిట్వీన్ ది 24 hours, అంటే 24 గంటలలోపు అతన్ని న్యాయస్థానంలో చేర్చాలి, జడ్జి గారి ముందు ప్రవేశపెట్టాలి, లేదంటే దానికి కావాల్సినటువంటి సరైన కారణాలన్నీ చూపించాలని చెప్పేసి ప్రాథమిక హక్కుల్లోని ఆర్టికల్ 21 ప్రకారంగా చెప్పడం జరిగింది. అలాగే ఆర్టికల్ 22 ఏం చెప్తారంటే ఏ ఒక్క వ్యక్తి కూడా తన యొక్క హక్కులు అనే వాటిని లైఫ్ అండ్ లిబర్టీ ప్రకారంగా, అంటే తన యొక్క హక్కుల్ని తను కాపాడుకోవచ్చు. 21 ప్రకారంగా తన యొక్క స్వేచ్ఛని లేదంటే తన యొక్క ప్రాణాన్ని కాపాడుకోవచ్చు. అలాగే 22 ప్రకారంగా తను అరెస్ట్ చేయడానికి గల కారణాలు తెచ్చుకోవచ్చు. సో ఇలాంటివన్నీ కూడా మనకి రాజ్యాంగంలో చెప్పడం జరిగింది. అలాగే రైట్ అగెనిస్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్ అంటే ఏంటంటే దోపిడీని లేదా పీడనాన్ని నిరోధించే హక్కు. దోపిడీని లేదా పీడనాన్ని నిరోధించే హక్కు ఏంటంటే ఆర్టికల్ 23 ప్రకారంగా ఈ సచ్ యాజ్ ఇన్హ్యూమన్ యాక్ట్స్, అమానవీయత కోణాలతో దృష్ట్యా ఎవరైతే సేల్ అండ్ పర్చేజ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్, ఈ మనుషులు అనే వాళ్ళని అమ్మటం కానివ్వండి, కొనడం కానివ్వండి, లేదంటే వాళ్ళని హింసించడం కానివ్వండి, లేదా నిర్బంధించడం కానివ్వండి, ఇలాంటి వ్యక్తులు ఒక వ్యక్తికి ఉండాల్సినటువంటి హక్కులు అనే వాటిని ఆ హక్కులు అనే వాటిని ఎదుటి వ్యక్తి అనేవాడు భంగం కలిగిస్తే వాటిని ఎదిరించేటువంటి పోరాడేటువంటి హక్కే దోపిడీని నిరోధించే హక్కు ఆర్టికల్ 23. అట్లాగే ఆర్టికల్ 14 డీల్స్ ది ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ లేబర్ బిలో ది ఏజ్ ఆఫ్ 14 years, 14 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేది ఉండాలి, వాళ్ళకి నిర్బంధ విద్య అనేది ఉండాలి. అట్లాగే వాళ్ళకి కూడా ఇట్ ప్రొహిబిట్స్ ది చైల్డ్ లేబర్, ఎవరైతే బాల కార్మిక వ్యవస్థ అనే దాన్ని ప్రోత్సహిస్తున్నారో లేదంటే దానికి పాల్గొంటున్నారో అలాంటి వాళ్ళని నిరోధించాలి. సో వాళ్ళందరికీ కూడా చట్టపరమైనటువంటి రక్షణ కల్పించాలి. బిలో ది ఏజ్ ఆఫ్ 14 years, 14 సంవత్సరాల్లో పిల్లలందరికీ కూడా వాళ్ళకి చదువు కల్పించాలి. అలాంటి అవకాశాలు కూడా ఆర్టికల్ 24 ప్రకారం చెప్పడం జరిగింది. అలాగే రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అకార్డింగ్ టు ఆర్టికల్ 25 to 28, మత స్వాతంత్ర హక్కు అనేది కూడా ఆర్టికల్ 25 నుంచి 28 వరకు ఇవ్వడం జరిగింది. సో రైట్ టు
రిలీజియన్ అంటే ఏంటంటే, మత స్వాతంత్ర హక్కు అంటే ఏంటంటే, అకార్డింగ్ టు ఆర్టికల్ 25 ది పర్సన్ షెల్ ప్రొఫెస్, ప్రాక్టీస్ అండ్ ప్రాపగేట్ ఎనీ రిలీజన్ ఆఫ్ హిస్ చాయిస్, ఆఫ్ దేర్ చాయిస్. ఎవ్రీ పర్సన్ షుడ్ ప్రాక్టీస్ ఎనీ రిలీజియన్ ఆర్ ప్రాపగేట్ ఆర్ ప్రొఫెస్ ఎనీ రిలీజన్ ఆఫ్ దేర్ చాయిస్. అంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎవరికి ఇష్టం వచ్చినటువంటి మతాన్ని వాళ్ళు, ఎవరికి ఇష్టం వచ్చినటువంటి ఆచారాలని, లేదంటే వాళ్ళకి కావాల్సినటువంటి దైవాన్ని, అంటే వాళ్ళ మత స్వాతంత్ర హక్కు అనేది పూర్తిగా స్వేచ్ఛగా ఇవ్వడం జరిగింది ఆర్టికల్ 25 ప్రకారంగా. అట్లాగే ఆర్టికల్ 26 ప్రకారంగా కొన్ని రకాలైనటువంటి మతం పేరు మీద విద్యా సంస్థలను కానివ్వండి, ఆశ్రమాలని, ట్రస్టులను ఏర్పాటు చేసుకోవచ్చు. వాటి పేరు మీద కొన్ని ఫండ్స్, ట్రస్టులు అనే వాటిని కూడా ది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆల్సో మెయింటైన్ దేర్ రిలీజియస్ ట్రస్ట్ అండ్ ఫండ్స్ అండ్ ప్రాపర్టీస్. వాళ్ళ యొక్క ఆస్తులు ఇవన్నీ కూడా 26 ప్రకారంగా కొనసాగించుకోవచ్చు అంటారు. అండ్ ఆర్టికల్ 27 డీల్స్ అబౌట్ ది ఆర్టికల్ 27 ఏం చెప్తారంటే, ఇట్ ప్రొహిబిట్స్ ది ఇంపోజిషన్ ఆఫ్ ట్యాక్సెస్ బేస్డ్ ఆన్ ది రిలీజియన్. మతం పేరు మీద ఎవరికి కూడా ఎటువంటి పన్నులు వసూలు చేయకూడదు, ట్యాక్సెస్ వసూలు చేయకూడదు, బలవంతంగా మతం పేరు మీద చెప్పేసి ఎక్కడా కూడా డబ్బులు వసూలు చేయకూడదని ఆర్టికల్ 27 ప్రకారంగా చెప్పడం జరిగింది. అట్లాగే ఆర్టికల్ 28 ఏం చెప్తారంటే, ది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ షెల్ నాట్ మస్ట్ నాట్ గివెన్ ఎనీ ఇంపార్టెన్స్ టు రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్, ఎస్పెషల్లీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్. ఈ ప్రత్యేకంగా ప్రభుత్వ సంస్థల్లో కానివ్వండి, మత సంస్థల్లో కానివ్వండి, ప్రభుత్వ కార్యాలయాల్లో కానివ్వండి, ఎక్కువ మతపరమైనటువంటి ప్రమేయాన్ని కానివ్వండి, మతానికి సంబంధించి ఎవరికి ప్రాముఖ్యతను, ప్రాధాన్యతను స్పెషల్గా ఇవ్వటం కానీ నిషేధించడం జరిగింది ఆర్టికల్ 28 ప్రకారంగా. అలాగే రైట్ టు ఎడ్యుకేషన్ అండ్ కల్చర్, ఈ విద్యా సాంస్కృతిక హక్కు అనే దాన్ని కూడా ఆర్టికల్ 29 ప్రకారం చెప్పడం జరిగింది. అంటే ఎవ్రీ సిటిజన్ మస్ట్ ప్రొటెక్ట్ హిజ్ ఓన్ స్క్రిప్ట్, లాంగ్వేజ్ అండ్ కల్చర్. అంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా తన యొక్క సంస్కృతులను కానివ్వండి, భాషలు కానివ్వండి, ఆచారాలు కానివ్వండి, ఇవన్నిటిని కూడా పరిరక్షించుకునేటువంటి స్వాతంత్రం ఆర్టికల్ 29 ప్రకారంగా విద్యా సాంస్కృతిక హక్కులో చెప్పడం జరిగింది. అలాగే ఆర్టికల్ 30 డీల్స్ అబౌట్ ది వాళ్ళకి ఏదైతే 30 అధికరణ ప్రకారంగా వాళ్ళ యొక్క ఆచారాలు ఏవైతే ఉంటాయో, వాళ్ళ యొక్క సంస్కృతులు, సంప్రదాయాలు అనే వాటిని కాపాడుకోవచ్చు. అలాగే వాళ్ళ పేరు మీద వాళ్ళు కొన్ని రకాలైనటువంటి ట్రస్టులు అనే వాటిని మెయింటైన్ చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. అలాగే ఆర్టికల్ రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ఆర్టికల్ 32. ఇక్కడ మీరు బోర్డులో చూస్తే చార్ట్లో ఆర్టికల్ 31 అనేటువంటిది లేదు. దీన్ని రైట్ టు ప్రాపర్టీ అంటారు, ఆస్తి హక్కు అంటారు. అకార్డింగ్ టు 42nd అమెండ్మెంట్ యాక్ట్, 42వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని తీసుకొచ్చారు 1976లో. ఈ 42nd అమెండ్మెంట్ యాక్ట్, అమెండ్మెంట్ అంటే ఏంటంటే సవరణ చేయటం, మార్పు చేయటం. ఒక రాజ్యాంగాన్ని మార్చాలంటే దాన్ని అమెండ్మెంట్ చేస్తారు. అంటే మన భారత రాజ్యాంగాన్ని మార్చేటువంటి వెసులుబాటు కూడా రాజ్యాంగ నిర్మాతలు చేర్చడం జరిగింది. 1976లో 1976వ సంవత్సరంలో ఈ 42nd అమెండ్మెంట్ యాక్ట్ అనే దాన్ని తీసుకొని 42వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చేసి ఈ రైట్ టు ఆర్టికల్ 31 రైట్ టు ప్రాపర్టీ అనే దాన్ని ఈ ప్రాథమిక హక్కుల జాబితాలోని తొలగించడం జరిగింది. ది రైట్ టు ప్రాపర్టీ డిక్లేర్ యాజ్ ఏ లీగల్ రైట్. ఇట్ ఈజ్ ఓన్లీ ఏ లీగల్ రైట్. ఇది ఒక చట్టబద్ధమైనటువంటి హక్కు మాత్రమే, ఇది ఒక ప్రాథమిక హక్కు కాదు. భారతదేశంలో నివసించి ఉండేటువంటి ప్రజలందరూ కూడా తప్పనిసరిగా ప్రాథమిక హక్కులు ఉండాలి, కానీ ప్రాథమిక హక్కుల్లో వాళ్ళకి ఆస్తి హక్కు అనేది తప్పనిసరి హక్కు కాదు. ఇది ఓన్లీ ఒక చట్టబద్ధమైనటువంటి హక్కు మాత్రమే అని చెప్పడం జరిగింది. అండ్ 44th అమెండ్మెంట్ యాక్ట్ ఇన్ 44 అమెండ్మెంట్ యాక్ట్ డిలీటెడ్ దిస్ రైట్ ఫ్రమ్ ది అబోవ్ ఫండమెంటల్ రైట్స్. ఈ ప్రాథమిక హక్కులని జాబితా నుంచి 44వ రాజ్యాంగ సవరణ ద్వారా పూర్తిగా ఈ యొక్క ఆస్తి హక్కు అనేటువంటిది రైట్ టు ప్రాపర్టీ అనే దాన్ని కూడా తొలగించడం జరిగింది. సో ఎట్ ప్రజెంట్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కంటైన్స్ 6 ఫండమెంటల్ రైట్స్. మన భారత రాజ్యాంగంలో ప్రస్తుతానికి 6 ప్రాథమిక హక్కులు ఉన్నాయని చెప్పవచ్చు. ఈ లాస్ట్ ఫండమెంటల్ రైట్ ఏంటంటే రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. ఈ రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అంటే ఏంటంటే, ఈ అబోవ్ 5 రైట్స్, ఈ ఆస్తి హక్కు అనేదాన్ని మినహాయించేస్తే ఈ రైట్ టు ఈక్వాలిటీ, సమానత్వ హక్కు కానివ్వండి, రైట్ టు ఫ్రీడమ్, స్వాతంత్ర హక్కు కానివ్వండి, రైట్ అగెయిన్స్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్, దోపిడీని, పీడనాన్ని నిరోధించే హక్కు కానివ్వండి, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, మత స్వాతంత్ర హక్కు కానివ్వండి, అలాగే రైట్ టు ఎడ్యుకేషన్ అండ్ కల్చర్, విద్యా సాంస్కృతిక హక్కు. సో ఈ హక్కులకు కనుక భంగం కలిగితే,
హక్కుల అమలుకే హక్కు. రైట్ టు ఎన్ఫోర్స్ రైట్ ఈజ్ కాల్డ్ కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అకార్డింగ్ టు ఆర్టికల్ 32. ఎట్లాగా హక్కుల అమలు కోసం హక్కు అంటే ఏంటంటే ది సిటిజన్ కెన్ అప్రోచ్ ది సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్ ఫర్ ప్రొటెక్షన్ దేర్ అబోవ్ ఫండమెంటల్ రైట్స్. ఈ పైన చెప్పినటువంటి పేర్కొన్నటువంటి ప్రాథమిక హక్కులు కనుక భంగం కలిగితే సుప్రీంకోర్టుకి కానివ్వండి, లేదంటే హైకోర్టుకి కానివ్వండి, లేదా ఎనీ కోర్ట్ ఇన్ ఇండియా, భారతదేశంలో ఏ న్యాయస్థానానికైనా వెళ్ళి వాళ్ళ యొక్క హక్కులను మనం కాపాడుకోవచ్చు. ఎవరి యొక్క వ్యక్తిగతంగా ఉన్నటువంటి హక్కులను వాళ్ళు పరిరక్షించుకునేటువంటి పూర్తి స్వేచ్ఛా స్వాతంత్ర్యం భారత రాజ్యాంగం ద్వారా ఇవ్వడం జరిగింది. సో ది సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్ ఇష్యూస్ సెవరల్ రిట్స్. అప్పుడు ఏమవుతుంది, ఈ సుప్రీంకోర్టు హైకోర్టు అనేటువంటిది కొన్ని రకాలైనటువంటి రిట్స్ని జారీ చేస్తుంది. రిట్స్ అంటే ఏంటంటే రిట్స్ ఈజ్ ఏ లీగల్ ఆర్డర్స్ ఇష్యూడ్ బై ది కోర్ట్స్. ఈ యొక్క న్యాయస్థానాల ద్వారా ఇచ్చేటువంటి ఆదేశాలనే, న్యాయస్థానాలు జారీ చేసేటువంటి ఆదేశాలనే, చట్టబద్ధమైనటువంటి ఆదేశాలనే రిట్స్ అంటారు. ఈ రిట్స్ అనేవి ఎన్ని రకాలుగా ఉంటాయి అవేంటనేది మనం ఇదే క్లాస్లో మనం కొంతసేపు అయిన తర్వాత చెప్పుకుందాం. సో ఇట్లాగా ఫండమెంటల్ రైట్స్ అనే దాన్ని కూడా మనకి భారత రాజ్యాంగంలో చెప్పడం జరిగింది. తర్వాత డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఆదేశిక సూత్రాలు లేదా నిర్దేశక నియమాలు. దీస్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆర్ బారోడ్ ఫ్రమ్ ది ఐరిష్ కాన్స్టిట్యూషన్ ఆర్ ఐర్లాండ్ కాన్స్టిట్యూషన్. ఈ భారత రాజ్యాంగ నిర్మాతలు ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి ఈ యొక్క ఆదేశిక సూత్రాలు లేదంటే నిర్దేశక నియమాలు అనే వాటిని సేకరించడం జరిగింది. అండర్ పార్ట్ 4 ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ 36 to 51 ఆర్టికల్స్ బారోడ్ ఫ్రమ్ ది ఐర్లాండ్ కాన్స్టిట్యూషన్. ఈ 36 నుంచి 51 వరకు గల అధికారంలో భారత రాజ్యాంగంలో 4వ భాగంలోంచి ఈ యొక్క ఆదేశిక సూత్రాల గురించి చెప్పడం జరిగింది. దీస్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 3 types. ఈ యొక్క ఆదేశిక సూత్రాలు లేదా నిర్దేశక నియమాలు అనేటువంటి 3 రకాలుగా ఉంటాయని చెప్పవచ్చు. అవి ఏంటంటే సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్, ఈ సామ్యవాద నియమాలని, గాంధీయన్ ప్రిన్సిపల్స్, గాంధీవాద సూత్రాలని, లిబరలిస్ట్ ప్రిన్సిపల్స్ అంటే ఉదారవాద సూత్రాలని, ఇలాగ 3 రకాలుగా చెప్పడం జరిగింది. అలాగే ప్రీవియస్ క్లాస్లో కూడా మనం అంటే ఏంటో కూడా ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. సో ది ఫండమెంటల్ రైట్స్. ఫండమెంటల్ రైట్స్ని తెలుగులో ప్రాథమిక విధులు అంటారు. దీస్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ బారోడ్ ఫ్రమ్ ది రష్యన్ కాన్స్టిట్యూషన్. ఈ రష్యా రాజ్యాంగం నుంచి ఈ ప్రాథమిక హక్కులు అనే వాటిని మనం చేర్చడం జరిగింది, మన భారత రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. ఈ భారత రాజ్యాంగం రచించినటువంటి కొత్తలో ఈ ప్రాథమిక హక్కులతో పాటుగా ఈ ప్రాథమిక విధులను చేర్చలేదు. ఈ 1976లో కూడా ఈ భారత రాజ్యాంగం రచించిన తర్వాత సుమారుగా ఒక 26 సంవత్సరాల తర్వాత ఈ ఫండమెంటల్ డ్యూటీస్ అనే వాటిని ఇండియన్ కాన్స్టిట్యూషన్లో చేర్చడం జరిగింది. అంటే యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ కమిషన్. ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి మానవ హక్కుల డిక్లరేషన్ చేసినప్పుడు ఆ సందర్భంగా మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ప్రాథమిక విధులు ఉంటే మంచిదని చెప్పేసి మన భారత రాజ్యాంగంలో 42nd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఒక ఇండియన్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం అనేది ఒక కమిటీ వేయటం జరిగింది. ఆ కమిటీ పేరు ఏమంటారంటే స్వర్ణ సింగ్ కమిటీ. జస్టిస్ స్వర్ణ సింగ్ కమిటీ ఇంట్రడ్యూస్డ్ ది 10 ఫండమెంటల్ డ్యూటీస్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. At present there are 11 fundamental duties in our Indian constitution. ప్రస్తుతం మన భారతదేశ రాజ్యాంగంలో 11 ఫండమెంటల్ డ్యూటీస్ అనే వాటిని చేర్చడం జరిగింది. ఎగ్జాంపుల్ ఏంటో చూద్దాం. దీస్ ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్ బారోడ్ ఫ్రమ్ రష్యన్ కాన్స్టిట్యూషన్ అండర్ పార్ట్ 4 ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 51A ఆర్టికల్ డీల్స్ అబౌట్ ది ఫండమెంటల్ డ్యూటీస్. అంటే భారత రాజ్యాంగంలోని 4వ భాగంలో మనం ఆల్రెడీ అంతకుముందు చెప్పుకున్నాం. అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కెన్ బి కన్సిస్ట్ ఆఫ్ 12 షెడ్యూల్స్, 22 పార్ట్స్ అండ్ 444 ఆర్టికల్స్ అని చెప్పుకున్నాం. అంటే భారత రాజ్యాంగంలో 12 షెడ్యూళ్ళు, 22 భాగాలు, 444 అధికారులు ఉన్నాయని చెప్పుకున్నాం. వాటిల్లో 4వ భాగంలో 51A ఆర్టికల్ 51A డీల్స్ అబౌట్ ఫండమెంటల్ డ్యూటీస్. ఈ 51A అనేటువంటి దాంట్లో ఈ ప్రాథమిక విధుల గురించి చెప్పడం జరిగింది. ఎగ్జాంపుల్, ఎట్ ప్రజెంట్ వీ హ్యావ్ 11 ఫండమెంటల్ డ్యూటీస్. ప్రస్తుతం మనకు 11 ప్రాథమిక విధులు ఉన్నాయి. ఎగ్జాంపుల్, రెస్పెక్టింగ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, రెస్పెక్టింగ్ ది నేషనల్ ఫ్లాగ్ అండ్ రెస్పెక్టింగ్ అవర్ నేషనల్ యాంథమ్. మన భారతదేశ జాతీయ గీతాన్ని గౌరవించడం మన యొక్క భారతదేశ ప్రతి ఒక్క పౌరుడి యొక్క విధి.
అలాగే మన జాతీయ పతాకాన్ని గౌరవించడం కూడా మన తప్పనిసరి యొక్క విధి. అలాగే రెస్పెక్ట్ అవర్ కాన్స్టిట్యూషన్, మన భారత రాజ్యాంగానికి విధేయత కలిగి ఉండాలి, అలాగే వాటిని గౌరవించాలి. అండ్ ప్రొటెక్టింగ్ ది సావర్నిటీ, ఇంటిగ్రిటీ, యూనిటీ ఆఫ్ ఇండియా, భారతదేశ సమగ్రతను, ఐక్యతను, అలాగే సార్వభౌమాధికారాన్ని కూడా మనం కాపాడుకోవాలి. అలాగే అండ్ ప్రొటెక్టింగ్ ది ఎన్విరాన్మెంట్, పర్యావరణాన్ని కాపాడుకోవాలి. ఎగ్జాంపుల్ న్యాచురల్ రిసోర్సెస్, సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి వనరులు ఏవైతే ఉంటాయో, వాటర్ రిసోర్సెస్ కానివ్వండి, ఎయిర్ రిసోర్సెస్ కానివ్వండి. సో ఇలాగా అనేక రకాలైనటువంటి వాయు కాలుష్యము, జల కాలుష్యము, భూమి కాలుష్యం లేకుండా మన యొక్క పర్యావరణాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరికి ఉండింది. దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్తారంటే, మనకి క్యారీ బ్యాగ్స్ అనే వాటిని మనం నిషేధించుకోవాలి. అంటే ఇదంతా కూడా సెల్ఫ్ కంట్రోల్లో ఉంటే, అంటే ఒక భారతదేశం అనేటువంటి ఫ్యూచర్లో కనుక ఫ్యూచర్ జనరేషన్స్, భవిష్యత్ తరాలు అనేవి సక్రమంగా ఉండాలంటే మన యొక్క భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడు కూడా కొన్ని విధులు అనే వాటిని పాటించాలి. సో దీస్ ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్ నాట్ జస్టిఫికేబుల్. ఇవన్నీ కూడా ఖచ్చితంగా మనం న్యాయస్థానానికి వెళ్ళి మనం సాధించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇది తమ యొక్క బాధ్యతగా అందరూ గుర్తించాలి. అలాగే టు రెస్పెక్ట్ ది అండ్ ఎల్డర్స్, పేరెంట్స్, తల్లిదండ్రులను కానివ్వండి, పెద్దవాళ్ళని కానీ గౌరవించడం, అలాగే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బోర్డు యొక్క విధి. అట్లాగే టు ప్రొటెక్ట్ అవర్ గవర్నమెంట్ ప్రాపర్టీస్, అలాగే ప్రభుత్వ ఆస్తులను కానివ్వండి, ఇవన్నిటిని కాపాడుకోవాలి. టు ప్రొటెక్ట్ ది హిస్టారికల్ అండ్ మాన్యుమెంట్స్, హిస్టారికల్ ప్లేసెస్ అండ్ మాన్యుమెంట్స్, అంటే చారిత్రక కట్టడాలు కానివ్వండి, ప్రదేశాలు కానివ్వండి, లేదా వస్తువులు కానివ్వండి, వారసత్వ సంపద ఏదైతే ఉంటుందో భారతదేశంలో, ఆ వారసత్వ సంపద అనే దాన్ని మనం అందరం కూడా గుర్తించాలి, గౌరవించాలి అని మనం ఎలాగా ఒక 11 రకాలైనటువంటి ప్రాథమిక విధులు కూడా మన భారత రాజ్యాంగంలో ఇండియన్ కాన్స్టిట్యూషనల్ మేకర్స్ కాన్స్టిట్యూషన్లో చెప్పడం జరిగింది. అట్లాగే నెక్స్ట్ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషనల్ మేకర్స్ అడాప్టెడ్ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ లైక్ బ్రిటన్. ఈ భారతదేశ రాజ్యాంగంలో ఉన్నటువంటి రాజ్యాంగ నిర్మాతలు ఈ బ్రిటన్ రాజ్యాంగం నుంచి పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని స్వీకరించడం జరిగింది. అంటే లైక్ బ్రిటన్, యూకే, యునైటెడ్ కింగ్డమ్ అన్నా బ్రిటన్ అన్నా ఒకటే. ఇండియా హ్యావింగ్ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఆర్ సిస్టమ్ బోత్ ఎట్ ది సెంటర్ అండ్ స్టేట్ లెవెల్స్. కేంద్ర ప్రభుత్వంలో కానివ్వండి లేదా రాష్ట్ర ప్రభుత్వంలో కానివ్వండి, ఈ యొక్క పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని మన భారత రాజ్యాంగ నిర్మాతలు స్వీకరించడం జరిగింది. ఇన్ అవర్ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ కన్సిస్ట్ ఆఫ్ 2 types ఆఫ్ ఎగ్జిక్యూటివ్స్, డ్యూయల్ ఎగ్జిక్యూటివ్స్ అంటారు. ఈ భారతదేశ రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటి పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో 2 రకాలైనటువంటి కార్యనిర్వాహక శాఖలు చెప్పడం జరిగింది. అవి ఏంటంటే, ఒకటి నామినల్ ఎగ్జిక్యూటివ్. పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ కన్సిస్ట్ ఆఫ్ 2 types ఆఫ్ ఎగ్జిక్యూటివ్స్, నామినల్ ఎగ్జిక్యూటివ్ అలాగే రియల్ ఎగ్జిక్యూటివ్. ఈ నామినల్ ఎగ్జిక్యూటివ్కి ఎగ్జాంపుల్ ఏమో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, భారత రాష్ట్రపతి గారు. అలాగే రియల్ ఎగ్జిక్యూటివ్కి ఎగ్జాంపుల్ ఏమో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, భారతదేశ ప్రధానమంత్రి. సో వీళ్ళిద్దరూ కూడా ఈ యొక్క కార్యనిర్వాహక శాఖను కలిగి ఉంటారు. ఈ పార్లమెంట్ అనే దాంట్లో ఈ యొక్క పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో వీళ్ళిద్దరూ కూడా కీలకమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉంటారు. అంటే భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి నియమ నిబంధనలకు అనుగుణంగా భారతదేశ ప్రజల యొక్క ఐక్యత, సమగ్రత అనే వాటిని కాపాడుతూ వీళ్ళ యొక్క పరిపాలన అనే దాన్ని కొనసాగించడం జరుగుతుంది. ది ప్రెసిడెంట్ ఈజ్ ఏ నామినల్ ఎగ్జిక్యూటివ్ హెడ్ అంటారు. నామినల్ ఎగ్జిక్యూటివ్ హెడ్ అంటే ఏంటంటే నామమాత్రపు అధికారి. అంటే ఈయన పేరుకు మాత్రమే అధికారిగా ఉంటాడు భారత రాష్ట్రపతి గారు. ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆర్ ది కింగ్ ఆర్ క్వీన్ ఆఫ్ బ్రిటన్. ఈ బ్రిటన్ దేశంలో రాజు కానీ లేదా రాణి కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా నామినల్ ఎగ్జిక్యూటివ్స్ అంటారు. పేరుకు మాత్రమే అధికారాన్ని కలిగి ఉంటారు, అంటే వాళ్ళు నామమాత్రపు అధికారాన్ని కలిగి ఉంటారు. బట్ ది రియల్ ఎగ్జిక్యూటివ్, ది ప్రైమ్ మినిస్టర్ అండ్ హిస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. వాస్తవంగా అధికారం చెలాయించేటువంటి అధికారం ఎవరికి ఉంటుందంటే భారత ప్రధానమంత్రి గారికి, అలాగే ఆయన యొక్క అనుచరులు, ఆయనతో పాటు ఉన్నటువంటి మంత్రిమండలి. ఈ భారత ప్రధానమంత్రి గారు అలాగే కేంద్ర మంత్రిమండలి వీళ్ళందరూ కూడా వాస్తవంగా అధికారాలను చెలాయించడం జరుగుతుంది పార్లమెంట్లో. సో అంటే పార్లమెంట్లో డిస్కషన్ జరగడం ద్వారా, అంటే ఏదైనా ఒక తీర్మానం చేయాలంటే ఆ పార్లమెంట్లో ఉన్నటువంటి సభలో ఉన్నటువంటి సభ్యులందరి యొక్క మెజారిటీ ఉంటేనే ఆ యొక్క తీర్మానాలు ముందుకు వెళ్ళాలి, అది ఆ చట్టాలుగా ఆమోదించాలని కూడా భారత రాజ్యాంగంలో చెప్పడం జరిగింది. అట్లాగే సెక్యులర్ స్టేట్. ఇండియా ఈజ్ ఏ సెక్యులర్ స్టేట్. భారతదేశం అనేటువంటిది ఒక లౌకిక రాజ్యము.
ఎందుకనంటే ఆల్ రిలీజియన్స్ ఆర్ ట్రీటెడ్ ఈక్వల్లీ ఇన్ అవర్ ఇండియా. భారతదేశంలో అన్ని మతాలు సమానమే, ఏ ఒక్క మతం ఎక్కువ కాదు, ఏ ఒక్క మతం తక్కువ కాదు అంటారు. ది రైట్ టు రిలీజియన్ ప్రొవైడ్స్ రిలీజియస్ ఫ్రీడమ్ టు ఆల్ ది పీపుల్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా పూర్తి మత స్వాతంత్ర హక్కు అనే దాన్ని కల్పించడం జరిగింది. నో అఫీషియల్ రిలీజియన్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఎటువంటి అధికారపూర్వకమైనటువంటి మతం అనేటువంటిది ఉండదు, అన్ని మతాలు సమానమే అంటారు. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఇక్కడ ప్రపంచంలో కొన్ని థియోక్రటిక్ స్టేట్స్ అంటారు, అలాగే సెక్యులర్ స్టేట్స్ అంటారు, లౌకిక రాజ్యాలు, మత రాజ్యాలు. ఈ థియోక్రటిక్ స్టేట్స్కి ఎగ్జాంపుల్గా ఇరాన్, ఇరాక్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, సో ఇలాంటి కొన్ని రకాలైనటువంటి ఇస్లామిక్ కంట్రీస్ అన్నీ కూడా థియోక్రటిక్ స్టేట్స్ అంటారు. వీటిని ఏమంటారంటే తెలుగులో మత రాజ్యాలు అంటారు. ది స్టేట్ విల్ పార్టిసిపేట్ ఇన్ ది అఫైర్స్ ఆఫ్ గవర్నమెంట్, కెన్ పార్టిసిపేట్ ఇన్ ది అఫైర్స్ ఆఫ్ రిలీజియన్ ఇన్ థియోక్రటిక్ స్టేట్స్. ఈ మత రాజ్యాల విషయాల్లో ఆ యొక్క ప్రభుత్వాలు అనేవి జోక్యం చేసుకుంటాయి. అలాగే కొంతమంది ఆ మతపరమైన ప్రత్యేకంగా కొన్ని మతాలకి వాళ్ళు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో కానివ్వండి, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో కానివ్వండి, లేదంటే వాళ్ళకి చట్టాలు తీసుకొని రావడంలో కానీ వాళ్ళకి ప్రత్యేకంగా వాళ్ళు ప్రభుత్వం అనేది జోక్యం చేసుకుంటుంది మతం యొక్క వ్యవహారాల్లో. ఈ మత రాజ్యాలు అయినటువంటి పాకిస్తాన్ ఇలాంటి ఇస్లామిక్ కంట్రీస్లో. కానీ భారతదేశం లాంటి రాజ్యాల్లో ఈ మతం యొక్క విషయాల్లో ప్రభుత్వం అనేటువంటిది జోక్యం చేసుకోదు. ఎందుకనంటే ఎవరు ఇష్టం వచ్చినటువంటి మతాన్ని వాళ్ళు స్వీకరించుకోవచ్చు, పూర్తి స్వాతంత్రం అనేది ఇవ్వడం జరిగింది. సో ఇట్లాగా దిస్ రైట్ ప్రొవైడ్స్ ది సెక్యులర్ నేచర్ ఇన్ ఇండియా. భారతదేశంలో లౌకిక స్వభావాన్ని కలిగించడం జరిగింది. అంటే వాళ్ళకి ఎవరు ఇష్టం వచ్చినటువంటి మతాన్ని వాళ్ళు స్వీకరించవచ్చు. సో అట్లాగే ది ఆర్టికల్ 25 to 28 డీల్స్ అబౌట్ ది రైట్ టు రిలీజియన్. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ఫండమెంటల్ రైట్స్లో కూడా ఆర్టికల్ 25 to 28 డీల్స్ అబౌట్ ది రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అన్నారు. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అంటే ఏంటంటే మత స్వాతంత్ర హక్కు అనేది కూడా ప్రజలందరికీ ఇవ్వడం జరిగింది. అంటే వారసత్వంగా వచ్చేటువంటి మతాలు కాకుండా ఎవరికి ఇష్టం వచ్చినటువంటి మతాన్ని వాళ్ళు స్వేచ్ఛగా, స్వచ్ఛందంగా వాళ్ళు ఆచరించుకోవచ్చు. రైట్ టు ప్రొఫెస్, ప్రాక్టీస్ అండ్ ప్రాపిగేట్ ఎనీ రిలీజియన్ ఆఫ్ దేర్ చాయిస్ అని చెప్పుకున్నాం మనం. అంటే ఎవరికి ఇష్టం వచ్చినటువంటి మతాన్ని వాళ్ళు స్వీకరించవచ్చు. కానీ ఇక్కడ ఎవరిని కూడా బలవంతంగా ప్రోత్సహించడం కానివ్వండి, బెదిరించడం కానివ్వండి, భయపెట్టడం కానివ్వండి, లేదా మతం పేరు మీద పన్నులు వసూలు చేయడం అనేది కూడా నేరంగా చెప్పడం జరిగింది. అలాగే ఇన్ ఇండియా ఎవ్రీ పర్సన్ ఈజ్ ఫ్రీ టు ప్రాక్టీస్, ప్రాపిగేట్ అండ్ ఆఫ్ ది రిలీజియన్ ఆఫ్ హిస్ చాయిస్ అనుకున్నాం. ఇక్కడ ఎవరి ఇష్టం వచ్చినటువంటి మతాన్ని వాళ్ళు స్వీకరించుకున్న తర్వాత ఈ గవర్నమెంట్ విల్ నాట్ ఇంటర్ఫియర్ ఆన్ ది రిలీజియస్ మ్యాటర్స్ ఆఫ్ ది పీపుల్. ప్రభుత్వం అనేటువంటిది ప్రజల యొక్క మతపరమైనటువంటి వ్యవహారాల్లో జోక్యం చేసుకోదు. ది స్టేట్ షాల్ మెయింటైన్ న్యూట్రాలిటీ ఆన్ ది అఫైర్స్ ఆఫ్ రిలీజియన్. ఈ భారతదేశంలో ఉన్నటువంటి మత రాజ్యాలు, మత వ్యవహారాల విషయాల్లో ప్రభుత్వం అనేటువంటిది తటస్థ వైఖరి కలిగి ఉంటుంది. న్యూట్రాలిటీ అనేదాన్ని ఫేస్ చేయడం జరుగుతుంది. అంటే ఎవరికి ఇష్టం వచ్చినటువంటి మతాన్ని వాళ్ళు స్వీకరించవచ్చు. ఒకవేళ కొన్ని సందర్భాల్లో కనుక ఎటువంటి సోషల్ సెక్యూరిటీ ఆఫ్ అవర్ ఇండియా, భారతదేశంలో సామాజిక భద్రతకు కానీ లేదంటే లా అండ్ ఆర్డర్ కండిషన్స్ కనుక వయలేషన్ జరిగితే అప్పుడు ఖచ్చితంగా వాటిని నియంత్రించడానికి జోక్యం చేసుకోవాల్సినటువంటి అవసరం భారతదేశ ప్రభుత్వానికి రాజ్యాంగం ద్వారా ఇవ్వడం జరిగింది. అండ్ ఇట్ విల్ నాట్ కలెక్ట్ ఎనీ ట్యాక్సెస్ ఆన్ ది నేమ్ ఆఫ్ రిలీజియన్. మతం పేరు మీద కూడా ఎటువంటి పన్నులు వసూలు చేయడానికి వీల్లేదు. అండ్ ఇన్ ఎగ్జాంపుల్ ఇండియా ఈజ్ ఏ సెక్యులర్ స్టేట్. భారతదేశం అనేటువంటిది లౌకిక రాజ్యంగా ఉంటుంది. అంటే ఇక్కడ మైనారిటీస్, దీనివల్ల ఏమవుతుందంటే ఇట్ ప్రొటెక్ట్ ది మైనారిటీస్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఏదైతే మైనారిటీలు ఉంటారో, మైనారిటీ మీన్స్ అల్పసంఖ్యాక వర్గాలు, జనాభా పరంగా తక్కువ సంఖ్య ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా మైనారిటీసే. సో ఈ అల్పసంఖ్యాక వర్గాలు, తక్కువ జనాభా ఉన్నటువంటి ప్రజలు కానివ్వండి, వాళ్ళ యొక్క హక్కులు, భాష, వాళ్ళ యొక్క మతాన్ని కూడా, వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాలు కూడా రక్షించుకోవడానికి ఉపయోగపడేటువంటి దానిలాగా ఈ యొక్క సెక్యులర్ స్టేట్, లౌకిక రాజ్యం గురించి మనం చెప్పుకోవచ్చు. అట్లాగే నెక్స్ట్ రిజిడ్ అండ్ ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్. ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ పార్ట్లీ రిజిడ్ అండ్ పార్ట్లీ ఫ్లెక్సిబుల్. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి రాజ్యాంగాలు అయితే రిజిడ్ కాన్స్టిట్యూషన్, దృఢమైన రాజ్యాంగాలు ఉంటాయి, లేదంటే కొన్ని చిన్న దేశాలన్నీ కూడా సరళమైన రాజ్యాంగాలు ఉంటాయి.
కానీ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ రిజిడిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ. భారతదేశ రాజ్యాంగం ప్రకారంగా భారతదేశం అనేటువంటిది దృఢ అదృఢ రాజ్యాంగాల సమ్మేళనంగా చెప్పొచ్చు. ఎందుకనంటే కొన్ని సందర్భాల్లోనేమో ఈ దృఢమైన రాజ్యాంగం అయినటువంటి అంశాలు మన భారత రాజ్యాంగంలో రాజ్యాంగ నిర్మాతలు చేర్చడం జరిగింది. సమ్ ఆఫ్ ది ప్రొవిజన్స్ ఆర్ అమెండెడ్ విత్ ది స్పెషల్ మెజారిటీ కన్సిస్ట్ ఆఫ్ ది 2/3 మెజారిటీ ఆఫ్ ది పార్లమెంట్ అండ్ ఆల్సో స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ సపోర్ట్స్ ఆర్ రిక్వైర్డ్. అంటే కొన్ని చట్టాలు తీసుకొని రావాలంటే కొన్ని అంశాల్లో ఈ సాధారణంగా మార్చడానికి వీల్లేదు. భారత రాజ్యాంగం ప్రకారంగా పార్లమెంట్లో ఉన్నటువంటి సభ్యులందరిలో కూడా 2/3 వంతు మెజారిటీ ఉంటే తప్ప కొన్ని రాజ్యాంగం ప్రకారంగా సవరించడానికి వీల్లేదు. ఉదాహరణకి ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ మార్చాలంటే వాళ్ళకి స్పెషల్ ప్రొవిజన్ అనేది కావాలి. అకార్డింగ్ టు ఆర్టికల్ 368 మోడ్ ఆఫ్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా, అంటే 368 సవరణ చట్టం ద్వారా మాత్రమే కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లోనే భారతదేశ ప్రజల యొక్క హక్కులు కానివ్వండి, ఆదేశ సూత్రాలు కానీ మార్చాలి. అలాగే ది ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ఇలాంటి విషయాల్లో కొన్ని రకాలైనటువంటి మెజారిటీ కావాలి. ప్రజలు అనేవాళ్ళు స్పెషల్ మెజారిటీ, సమ్ ప్రొవిజన్స్ అనే వాటికి ఆ యొక్క ప్రజల తరపున ఎన్నుకోబడినటువంటి ఎంపీలు అనేవాళ్ళు అక్కడ మెజారిటీ ఉంటేనే ఆ యొక్క చట్టాలు తీసుకురావడం జరుగుతుంది. అట్లాగే ది ఆర్టికల్ 368 డీల్స్ అబౌట్ ది అమెండ్మెంట్ ప్రాసెస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగాన్ని రచించాలంటే 368 అధికరణ ప్రకారంగా మార్చాలి. ఎప్పుడైతే ఈ 368 ప్రకారంగా మార్చడానికి అవకాశం ఉంటుందో అప్పుడు మాత్రమే కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే వీటిని మార్చేటువంటి అధికారం ఉంటుంది. అలా కాకుండా ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్ అంటే ఏంటంటే కొన్ని నామినల్, ఇప్పుడు కొన్ని రాష్ట్రాలు ఏర్పడాలి, సరిహద్దులు మార్చాలి, అలాంటప్పుడు రాష్ట్రపతి ఆమోదం తీసుకొని మనం పార్లమెంట్లో బిల్లు పాస్ చేసుకోవచ్చు అట్లాగా. సో ది ఎలిమెంట్స్ లైక్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ ది సుప్రీం కోర్ట్, హైకోర్ట్ పవర్స్ ఆర్ అమెండెడ్ విత్ రిజిడ్ మెథడ్. అంటే భారత రాష్ట్రపతి గారు కానివ్వండి, సుప్రీంకోర్టు, హైకోర్టు అధికారాలు కనుక మార్చాలంటే మాత్రం రిజిడ్ కాన్స్టిట్యూషన్ అనేదాన్ని కలిగి ఉండాలి. దృఢమైన రాజ్యాంగాన్ని మనం భారత రాజ్యాంగ నిర్మాతలు అనేవాళ్ళు అనుసరిస్తారు. అలాగే ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్ అంటే ఏంటంటే సరళమైనటువంటి రాజ్యాంగాన్ని కూడా అవలంబించడం జరుగుతుంది. సో అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ రిజిడిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ అని ఇప్పుడు మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్. యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటే ఏంటంటే సార్వజనీన వయోజన ఓటు హక్కు. ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడెడ్ రైట్ టు ఓట్ టు ఆల్ ది సిటిజన్స్ వితౌట్ ఎనీ డిస్క్రిమినేషన్ బేస్డ్ ఆన్ ది లాంగ్వేజ్, రేస్, రిలీజియన్, క్యాస్ట్ ఎక్సెట్రా. అంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఓటు వేసే హక్కు అనేది ఉండాలి, వయోజన ఓటు హక్కు అనేది ఉండాలి, సార్వజనీన వయోజన ఓటు హక్కు ఉండాలని చెప్పడం జరిగింది. అంటే ఈ యొక్క ఓటు ఎవరైతే 18 years కంప్లీట్ అయి ఉంటారో, వన్ హూ కంప్లీటెడ్ ది 18 years ఆఫ్ ఏజ్ కెన్ పార్టిసిపేట్ ఇన్ ఎలక్షన్స్. ఎవరైతే 18 సంవత్సరాల వయసు నిండి ఉండి భారత ప్రభుత్వం ద్వారా గుర్తించబడి ఒక ఓటు హక్కు కలిగి ఉంటారో ఇక చనిపోయే వరకు కూడా వాళ్ళ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. సో దిస్ రైట్ ఈజ్ ప్రొవైడెడ్ పొలిటికల్ లిబర్టీ అండ్ ఈక్వాలిటీ టు ఆల్ ది పీపుల్ ఇన్ ఇండియా ఇన్ డెమోక్రసీ. ప్రజాస్వామ్యంలో ప్రజలందరికీ కూడా రాజకీయపరమైనటువంటి స్వేచ్ఛని, పొలిటికల్ ఈక్వాలిటీని, అలాగే ఈక్వాలిటీ బిట్వీన్ ది పీపుల్ ఇన్ డెమోక్రసీ, ప్రజాస్వామ్యం అయినటువంటి సమానమైనటువంటి ఓటు హక్కు, పొలిటికల్ రైట్స్ అనే వాటిని కూడా ఈ యొక్క యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ ద్వారా తీసుకోవడం, అనుసరించడం జరుగుతుంది. అట్లాగే బైకామరల్ లెజిస్లేచర్, ద్విశాసనసభ విధానం కూడా భారత రాజ్యాంగంలో చెప్పడం జరిగింది. ది లెజిస్లేచర్ కన్సిస్ట్ ఆఫ్ 2 types ఆఫ్ హౌసెస్ ఈజ్ నోన్ యాజ్ బైకామరల్ లెజిస్లేచర్ అంటారు. ది బైకామరల్ లెజిస్లేచర్ కన్సిస్ట్ ఆఫ్ 2 types ఆఫ్ హౌసెస్. వన్ ఈజ్ రాజ్యసభ అండ్ అనదర్ వన్ ఈజ్ లోక్సభ. ఈ పార్లమెంట్ కన్సిస్ట్ ఆఫ్ 2 types ఆఫ్ హౌసెస్, రాజ్యసభ అలాగే లోక్సభ అంటారు. రాజ్యసభ ఈజ్ ది అప్పర్ హౌస్. ఈ రాజ్యసభ అనే దాన్ని ఎగువ సభ అంటారు. లోక్సభ ఈజ్ ది లోవర్ హౌస్ అంటారు. ది రాజ్యసభ కన్సిస్ట్ ఆఫ్ రిప్రజెంట్స్ ది స్టేట్స్. రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించేదేమో రాజ్యసభ, అలాగే పీపుల్ రిప్రజెంటేటివ్గా ఉండేదేమో లోక్సభ. అంటే ప్రజలకు సంబంధించినటువంటి తీర్మానాలు చేయాలంటేనేమో లోక్సభలో ప్రవేశపెడతారు. అలాగే రాష్ట్రాలకు కావాల్సినటువంటి నిధులు కానీ ప్రాతినిధ్యం వహించడానికి చర్చ మాత్రం రాజ్యసభలో చేర్చడం జరిగింది. సో వీ బారోడ్ దీస్ ఫీచర్స్ ఫ్రమ్ యునైటెడ్ కింగ్డమ్. ఎగ్జాంపుల్ ఇండియా. ఈ
పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ బ్రిటన్ దేశంలో కూడా ఈ విధానం అమల్లో ఉంది కాబట్టి ఆ విధానాన్ని మన భారతదేశ రాజ్యాంగంలో కూడా చేర్చడం జరిగింది. అలాగే ఇండిపెండెంట్ జ్యుడిషియరీ, స్వతంత్రమైనటువంటి న్యాయశాఖ. అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడెడ్ అండ్ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ, ఇండిపెండెంట్ అండ్ ఇంపార్షియల్ జ్యుడిషియరీ. అంటే మన భారతదేశ రాజ్యాంగం ప్రకారంగా స్వతంత్రమైనటువంటి నిష్పక్షపాతమైనటువంటి న్యాయశాఖ అనేటువంటిది ఉండాలి. ఇది సుప్రీంకోర్టులో మాత్రమే ఉంటుంది. ది సుప్రీం కోర్ట్ ఈజ్ ది హైయెస్ట్ కోర్ట్ ఆఫ్ లా ఇన్ ఇండియా. భారతదేశంలో అత్యున్నతమైనటువంటి న్యాయస్థానంగా సుప్రీంకోర్టుని చెప్పవచ్చు. ది ఫెడరల్ ప్యాటర్న్ ఆఫ్ ది గవర్నమెంట్ రిక్వైర్డ్ ది ఇండిపెండెంట్ జ్యుడిషియరీ టు డీల్ ది డిస్ప్యూట్ అరైజెస్ బిట్వీన్ ది సెంటర్ అండ్ ద స్టేట్ గవర్నమెంట్స్. అంటే భారతదేశంలో కనుక కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి కనుక ఎటువంటి వివాదాలు వచ్చినప్పుడు అలాంటి సందర్భాల్లో కానివ్వండి, ది వన్ స్టేట్స్ ఆర్ వన్ సైడ్ అన్న టూ ఆర్ మోర్ స్టేట్స్ ఆర్ అనదర్ సైడ్. ఒకవేళ ఒక రాష్ట్రం మొత్తం ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి సమస్యలన్నీ ఒకవైపు, రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు సంబంధించినటువంటి రాష్ట్రాలన్నీ ఇంకోవైపు కనుక మద్దతు తెలిపినప్పుడు, అంటే ఉదాహరణకి ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అంతర్రాష్ట్ర మండలిలో కానివ్వండి, అనేక రకాలైనటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యలో వివాదాలు వచ్చినప్పటికీ అలాంటి సమస్యలు పరిష్కరించేటువంటి పూర్తి స్వతంత్రమైనటువంటి న్యాయశాఖగా భారత సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థ గురించి చెప్పవచ్చు. అండ్ ది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఈజ్ ది మోస్ట్ పవర్ఫుల్ అండ్ సుపీరియర్ కోర్ట్ ఇన్ ఇండియా. భారతదేశం అనేటువంటిది అత్యున్నతమైనటువంటి అంతిమ అధికారంగా ఉంటుందని చెప్పవచ్చు. అవర్ సుప్రీం కోర్ట్ ఎక్సర్సైజెస్ ది జ్యుడిషియల్ రివ్యూ పవర్ ఇన్ ప్రొటెక్టింగ్ ది కాన్స్టిట్యూషన్. జ్యుడిషియల్ రివ్యూ మీన్స్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ లాస్. ఈ జ్యుడిషియల్ రివ్యూ అంటే ఏంటంటే న్యాయ సమీక్షాధికారాన్ని కూడా కలిగి ఉంటుంది. ది సుప్రీం కోర్ట్ హ్యాస్ ది పవర్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ. ఈ న్యాయ సమీక్షాధికారం కలిగినటువంటి సుప్రీంకోర్టు ఏం చేస్తుందంటే వెదర్ ది లా ఈజ్ ఐదర్ రైట్ ఆర్ రాంగ్, అంటే ది లెజిస్లేచర్ అండ్ ఎగ్జిక్యూటివ్ షాల్ నాట్ ఇంటర్ఫియర్స్ ఆన్ ది అఫైర్స్ ఆఫ్ ది జ్యుడిషియరీ. అంటే భారతదేశంలో న్యాయశాఖ విషయంలో శాసనశాఖలో కార్యనిర్వాహక శాఖలో ఉన్నటువంటి వ్యక్తులు జోక్యం చేసుకోవడానికి వీలు లేదు. సో ఇలాంటి పూర్తి స్వతంత్రమైనటువంటి న్యాయశాఖ కూడా మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో చెప్పడం జరిగింది. అలాగే సోర్సెస్ ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, మన భారత రాజ్యాంగానికి ఉండాల్సిన ఆధారాలు ఏంటంటే అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషనల్ మేకర్స్ బారోడ్ సో మెనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫీచర్స్ ఫ్రమ్ అవర్ ఇండియా, అదర్ కంట్రీస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫీచర్స్ ఫ్రమ్ అదర్ కంట్రీస్ టు అవర్ ఇండియా. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి దేశాల నుంచి వివిధ రకాలైనటువంటి ఉన్నతమైనటువంటి లక్ష్యాలను స్వీకరించి మన భారత రాజ్యాంగ నిర్మాతలు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో చెప్పడం జరిగింది. దీనికి ఎగ్జాంపుల్ యూకే. ఈ బ్రిటన్ దేశం నుంచేమో పార్లమెంటరీ తరహా ప్రభుత్వం అని, అలాగే రూల్ ఆఫ్ లా సమన్యాయ పాలన విధానం అనేది ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అంటారు రూల్ ఆఫ్ లా అంటే. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కులు అనేటువంటి విధానాన్ని స్వీకరించడం జరిగింది. అండ్ అలాగే ఇండిపెండెంట్ జ్యుడిషియరీ సుప్రీంకోర్టు విధానాన్ని కూడా అమెరికా రాజ్యాంగం నుంచి స్వీకరించారు. అండ్ ది ఐర్లాండ్ రాజ్యాంగం నుంచేమో ఇందాక మనం ఆల్రెడీ చెప్పుకున్నాం డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ లాంటి విధానాలని ఆదేశిక సూత్రాలను తీసుకున్నారు. ది జర్మనీ కాన్స్టిట్యూషన్ నుంచి ఎమర్జెన్సీ పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, భారత రాష్ట్రపతి గారికి ఉన్నటువంటి అత్యవసర అధికారాలు, కొన్ని సందర్భాల్లో అత్యవసర అధికారాలు భారత రాష్ట్రపతి గారికి కూడా ఇవ్వడం జరిగింది. ఇవి జర్మనీ రాజ్యాంగంలో ఉన్నాయి కాబట్టి ఆ విధానాలను కూడా తీసుకుని మనం భారత రాజ్యాంగంలో చెప్పడం జరిగింది. అలాగే 1935 యాక్ట్ బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశంలో 1935 భారత ప్రభుత్వ చట్టం తీసుకొచ్చారు. అక్కడ ఆ యొక్క చట్టం ప్రకారంగా డివిజన్ ఆఫ్ పవర్స్ అధికార వికేంద్రీకరణ అనేటువంటి విధానాన్ని తీసుకొచ్చారు. ఆ అంశాలను కూడా రాజ్యాంగంలో చెప్పారు. అలాగే సౌత్ ఆఫ్రికా కాన్స్టిట్యూషన్ నుంచి ఆర్టికల్ 368 మోడ్ ఆఫ్ అమెండ్మెంట్, భారత రాజ్యాంగాన్ని సవరించేటువంటి అధికారం కూడా ఈ యొక్క సౌత్ ఆఫ్రికాలో అమల్లో ఉంది కాబట్టి ఆ యొక్క విధానాన్ని కూడా రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. ఇప్పుడు సుమారుగా ఒక 100 సార్లు పైగానే మన భారత రాజ్యాంగాన్ని మార్చేశారు, సవరించారని చెప్పొచ్చు. అట్లాగే కల్చర్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్, సాంస్కృతిక విద్యాపరమైనటువంటి హక్కులు. ది ఆర్టికల్ 29 ఎనేబుల్స్ ఎవ్రీ సిటిజన్ టు ప్రిజర్వ్ అండ్ ప్రొటెక్ట్ హిజ్ ఓన్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వన్స్ రిలీజియన్, లాంగ్వేజ్ ఆర్ రీజియన్. అంటే వాళ్ళ యొక్క ప్రాంతానికి, వాళ్ళ యొక్క భాషకి, మతానికి సంబంధం లేకుండా భారతదేశంలో ఉన్నటువంటి ఏ ఒక్క వ్యక్తి అయినా సరే తమ యొక్క ఆచారాలని, సంస్కృతి, సంప్రదాయాలని కాపాడుకునేటువంటి పూర్తి స్వేచ్ఛ, స్వాతంత్ర హక్కు అకార్డింగ్ టు ఆర్టికల్ 29 ప్రకారం ఇవ్వడం జరిగింది. అంటే ఎవరి యొక్క భాషకు కానీ వాళ్ళ యొక్క ఆచారాలకు కానీ భంగం కలిగిస్తే కూడా తప్పని నేరంగా పరిగణించడం జరిగింది, లేదా న్యాయస్థానాల ద్వారా వాళ్ళు సాధించుకోవచ్చు.
అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఎంటైటిల్స్ ది మైనారిటీస్ టు ప్రిజర్వ్ దేర్ ఓన్ లాంగ్వేజ్ అండ్ కల్చర్. అంటే మరి ముఖ్యంగా ఈ అల్పసంఖ్యాక వర్గాలు ఎవరైతే షెడ్యూల్డ్ ట్రైబ్స్ మైనారిటీస్ ఉంటారో వాళ్ళని రక్షించుకోవడానికి ఆర్టికల్ 29 ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. అండ్ ఆర్టికల్ 30 ప్రొహిబిట్స్ ది స్పెషల్ ట్రీట్మెంట్ టు ఎనీ సిటిజన్ ఇన్ ది అడ్మిషన్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ఈ ప్రభుత్వ విద్యా సంస్థల్లో కానివ్వండి, ప్రభుత్వ కార్యాలయాల్లో కానివ్వండి, వాళ్ళకి ఉన్నటువంటి అర్హత ఆధారంగా కాకుండా ప్రత్యేకమైనటువంటి వాళ్ళ యొక్క నియామకాలు అనే వాటిని నిషేధించడం జరిగింది ఆర్టికల్ 30 ప్రకారంగా. అట్లాగే రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ఆర్ ఆర్టికల్ 32 ఇందా చెప్పుకున్నాం మనం. దిస్ రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ డిస్కస్డ్ ఇన్ ఆర్టికల్ 32. ఇట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫండమెంటల్ రైట్ టు ప్రొటెక్ట్ ది ఫండమెంటల్ రైట్స్. ఈ యొక్క ప్రాథమిక హక్కులు అమలుకే హక్కుగా చెప్పొచ్చు. అలాగే మన ఇండియన్ కాన్స్టిట్యూషనల్ మేకర్ అయినటువంటి భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు ఏం చెప్తారంటే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డిస్క్రైబ్స్ దిస్ రైట్ ఈస్ ది హార్ట్ ఆర్ సోల్ ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఒక మనిషికి ప్రాణం ఎలాంటిదో ఒక భారత రాజ్యాంగానికి ఈ రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్, ఈ రాజ్యాంగ పరిహారపు హక్కు అనేది ఒక ఆత్మ వంటిదని అంబేద్కర్ గారు వివరించడం జరిగింది. ది హైకోర్ట్ అండ్ సుప్రీం కోర్ట్ ప్రొటెక్ట్స్ ది ఆర్టికల్ 32 త్రూ రిట్స్. WRITS రిట్స్ అంటారు, ఆదేశాలు. రిట్స్ ఈజ్ ఏ లీగల్ ఆర్డర్స్ ఇష్యూడ్ బై ది కోర్ట్స్. ఈ యొక్క సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల ద్వారా ఇచ్చేటువంటి ఆదేశాలనే, చట్టబద్ధమైనటువంటి ఆదేశాలనే రిట్స్ అంటారు. దే కెన్ ఇష్యూ ఆర్డర్స్ అండ్ గివ్ డైరెక్షన్స్ టు ది గవర్నమెంట్ ఫర్ ది ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ది అబోవ్ రైట్స్. ఈ యొక్క 5 రకాలైనటువంటి ప్రాథమిక హక్కులకి కనుక భంగం కలిగినప్పుడు కొన్ని రకాలైనటువంటి ఆదేశాలని, రిట్లను జారీ చేసేటువంటి అధికారం సుప్రీంకోర్టు, హైకోర్టుకు ఉంటుంది. అవేంటో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ హెబియస్ కార్పస్ అంటారు, మాండమస్ అంటారు. హెబియస్ కార్పస్, మాండమస్, సెర్ష్యూరరీ, ప్రొహిబిషన్, కోవర్ అంటో. సో ఇలాంటి కొన్ని రకాలైనటువంటి రిట్స్ని కూడా మన భారత రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. దానికి ఉదాహరణగా ఒక 2 చెప్పుకుందాం. Habeas corpus. The habeas corpus literally means to have the body of it is issued by the court. అంటే హెబియస్ కార్పస్ అనేటువంటి రిట్ ఏంటంటే, ఒక వ్యక్తి అనే అతను కనపడకుండా పోయినప్పుడు ఆ వ్యక్తి అనే అతను చట్టం ముందు, కోర్టు ముందు ప్రవేశపెట్టండి అని ఆదేశించేటువంటి రిట్ని, ఆదేశాలనే హెబియస్ కార్పస్ అంటారు. అండర్ దిస్ రిట్ ది కోర్ట్ ఇష్యూస్ ఆర్డర్స్ టు ది కన్సర్న్డ్ అథారిటీ టు ప్రొడ్యూస్ ది పర్సన్ బిఫోర్ ది కోర్ట్ వితిన్ 24 hours. ఈ 24 గంటల్లోపు ఒక వ్యక్తి అనే అతన్ని నిర్బంధించండి. ఒకవేళ అతను కనుక తప్పించుకుని తిరుగుతుంటే, ఒక నేరం చేసి తప్పించుకుని తిరుగుతుంటే అతను పట్టుకుని తీసుకొని రండి. లేదా ఒకవేళ ఒక వ్యక్తి అనే అతన్ని అనవసరంగా కనుక నిర్బంధించి తను కనపడుకోకుండా పోతే తను తీసుకొని వచ్చి కోర్టు ముందు ప్రవేశపెట్టండి అని ఆ సంబంధించినటువంటి అధికారులని ఆదేశించేటువంటి రిట్ని హెబియస్ కార్పస్ అంటారు. అలాగే మాండమస్ అంటారు. మాండమస్ మీన్స్ వీ కమాండ్, మేము ఆదేశిస్తున్నాం. సుప్రీంకోర్టు లేదా హైకోర్టు చెప్తుంది ఏమని, ది రిట్ ఈజ్ ఏ కమాండ్ ఇష్యూడ్ బై ది మ్యాన్ ది కోర్ట్ టు ఏ పబ్లిక్ అఫీషియల్ టు డూ ఏ డ్యూటీ విచ్ హీ హ్యాస్ ఫెయిల్ టు డూ. అంటే ప్రభుత్వ ఉద్యోగి తన పని తాను చెయ్యమని కానీ లేదా చేయకుండా ఉండమని కానీ ఆదేశించేటువంటి చట్టాన్ని లేదంటే రిట్ని, ఆదేశాలనే వీ కమాండ్ అంటారు. దిస్ రిట్ కెనాట్ బి ఇష్యూడ్ అగైన్స్ ది ప్రైవేట్ పర్సన్స్. ఇట్ ఈస్ ఓన్లీ యూజ్డ్ ఇన్ పబ్లిక్ అఫీషియల్స్. ఈ ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే విధించేటువంటి ఆదేశాలని వీ కమాండ్, మాండమస్ రిట్ అంటారు. ఇది ప్రైవేట్ వ్యక్తులకి పనికిరాదు. ఇట్ మీన్స్ కమాండ్. సో mandamus means is a command. We command. It is a legal right issued by the Supreme Court and High Court.